హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు భవానీస్ వరల్డ్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో పూజకి ప్రసాదాలు, గారెలు, ఉండ్రాళ్ళు, శనగలు అవి ప్రసాదాలు పెట్టుకున్నాం. ముందుగా పూజకి పాలవెల్లి కట్టుకొని దానికి తగ్గ ఫ్రూట్స్ కట్టుకున్నాం. ఫ్రూట్స్ అంటే వెలక్కాయ, దానిమ్మకాయ, యాపిల్, జామకాయ, ఏ పళ్ళున్నా కట్టుకోవచ్చు. మొక్కజొన్న కంటి కూడా కట్టుకోవచ్చు, నాకు దొరకలేదు ఫ్రెండ్స్. ఇవన్నీ కట్టుకున్నాక మట్టి గణపతిని తెచ్చుకున్నాం పర్యావరణాన్ని పరిరక్షించేందుకు. మట్టి గణపతికి పసుపుతో అలంకరణ చేసి బొట్టు పెట్టి వినాయకుడిని ప్రతిష్ఠించుకునే ముందర అక్షంతలు అవన్నీ కలుపుకొని సిద్ధం చేసుకొని దేవుడికి మా చెట్టుకు పూసిన మందార పూలు అలంకరించుకున్నాం. ఇప్పుడు బియ్యం పోసి గణనాథుని ప్రతిష్ఠించేందుకు చూస్తున్నాం. ఇదిగోండి మా గణేశుడు రెడీ అయ్యాడు. ఇప్పుడు పాలవెల్లి మీద పత్రి అనేది తెచ్చుకున్నామండి. జామాకు, దానిమ్మాకు, గన్నేరాకు, జిల్లేడాకు, మిగిలినవి తులసి దళం కాకుండా వేరే ఏ ఆకులైనా దేవుడికి వినాయకుడికి గరిక అవన్నీ పెట్టుకోవచ్చండి. మాకు ఇవి దొరికి ఇవి పెట్టేసుకున్నాం. తర్వాత పసుపు గణపతిని చేసి దేవుడి దగ్గర పెట్టుకుంటా పసుపు గణపతిని చేస్తున్నాం. పసుపు గణపతికి బొట్లు పెట్టి దేవుడి దగ్గర పెట్టుకుందామని చూస్తున్నాం. చూపుతో సరిదిద్దర సామి తందరు వైరా తందనాల చిందేరా పూల కల్లో ఊగేరా పంబరే పేరా రంగులన్నీ చల్లేరా సంబరాలే చేసే. పాలవెల్లికి జామకాయలు సిద్ధం చేసుకున్నాక గణేషుని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. తర్వాత గరికతో స్వామివారికి గరిక సమర్పించాలి. తర్వాత దీపారాధన చేసాం. దీపారాధన కడ్డీతో కానీ రేకులతో వెలిగించాలి. తర్వాత దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు పెట్టి దీపం చేసి గణేష్ పూజ ప్రారంభించాం. గణేష్ పూజ అయిపోయినాక కొబ్బరికాయకు నివేదన చేసి ప్రసాదాలన్నీ సమర్పించి దేవుడికి హారతించి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.